కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని కలిసేందుకు ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పోయిండట. డ్యూటీ చేసుకుంటా పానాలు పనంగా పెట్టి పనిచేసిన సౌమ్య ఫ్యామిలీకి సర్కారు సాయం ఏమన్నా చేస్తామని హామీ ఇచ్చింది ఆయే బాలన్న అంటే అందాదా ఏ పాటి పైకం ఇస్తారు కావచ్చు అంటారా అంటే ముచ్చట మొత్తం అర్థమవుతాడు చెప్తా పని. నిజామాబాద్లో గంజాయికి బానిసైన గలీజుగాళ్ళు కొందరు కావాలనే కానిస్టేబుల్ సౌమ్య మీదికి కారుని ఎక్కించి తొక్కిచ్చారు కదా. అప్పటి సంది దావకాన్లనే ఉన్న సౌమ్య మేడము కన్ను మూసిన ముచ్చట తెలవంగానే ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ వచ్చి ఇట్లా సౌమ్య ఇంటోళ్ళందరినీ ఓదార్చిండట. అట్లనే వాళ్ళ తమ్ముని దగ్గరికి తీసుకొని బాధపడొద్దు, సర్కారు మీకు సాయం చేస్తుందని చెప్పుకొచ్చిండట. తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, 100% మీరు కోరిని ప్రతికృతి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇతర దేశాల ఉన్న కారణంగా వారు కూడా చెప్పడం జరిగింది. ఇన్నరా ఇంకా మస్తుగానే మాట్లాడండి మొత్తం ముచ్చటి నుండి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వాళ్ళు సిబ్బంది మొత్తం కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని వారు మరొక 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక రోజు జీతం మొత్తం ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఇట్లా చేయి సర్కారు సౌమ్య కుటుంబాన్ని ఆదుకుంటది. మా సర్కారు తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇస్తాము, అట్లనే వాళ్ళ కుటుంబంలో ఒకరికి సర్కారు నౌకరి కూడా ఇప్పిస్తామని చెప్పుకొచ్చిండ్రట. ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల లెక్క చేస్తామని గెలిచినాక చేతులు లావట్టినట్టు కాకుండా ఇచ్చిన మాట మీద ఉండి వెంటనే వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇచ్చి అట్లనే వాళ్ళ ఇంట్లో ఒకరికి సర్కారు నౌకరి ఇచ్చే పని పెట్టుకుంటే మంచిగుండు. మీరు అట్లా చేస్తేనన్నా చేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన మాట మీద ఉంటారు అని అట్లనన్నా కొంత నమ్మకం రావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.